దేవుని స్తోత్రం అండి. కుడిచి అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే దేవుని మీద ఎలా ఆధారపడాలి. ఏంటండి? దేవుని మీద ఎలా, అందరికీ తెలుసు ఆధారపడాలి అని. ఎలా ఆధారపడాలి అనే విషయాన్ని, కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని వ్రాయబడి ఉంది. మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకునే వారిగా మనం ఉండకూడదు. దేన్ని ఆధారం చేసుకోవాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకునే వారిగా మనము ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో ఏం చేస్తామంటే మనకున్న జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటూ ఉంటాం కదా. అయితే మనకున్న జ్ఞానాన్నో, మనకున్న బలాన్నో, లేకపోతే దేన్ని బట్టో మనం దేన్నో ఆధారం చేసుకునే వారిగా మనం ఉండగా కేవలం దేవుని వైపే చూచి ఆయన్ని మనం ఆధారం చేసుకునే వారిగా మనము ఉండాలి. జ్ఞానంట సొలొమోను అన్నాడు కదా, జ్ఞానంట తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడంట. అయితే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి. మనం అందరం కూడా ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. అంతేగాని మనకున్న జ్ఞానాన్ని బట్టో, లేదా మనకున్న బలాన్ని బట్టో, మనకున్న ధనాన్ని బట్టో మనము అతిశయించకూడదు. వాటి మీద మనము ఆధారపడే వారిగా మనము ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది వాళ్ళ యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడి తమ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎంతో మంది పతనం అయిపోయారు బైబిల్ గ్రంథంలో. చూడండి, చిన్న కుమారుడు కదా, చిన్న కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నా ఆస్తి నాకు రాసిచ్చే అన్నాడు కదా. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన ఆస్తిని అడిగాడు కదా. స్వబుద్ధిని ఆధారం చేసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు వెళ్ళమని. స్వబుద్ధి అంటే తన జ్ఞానము, తన సొంతంగా ఆలోచించుకుని దూర దేశం వెళ్ళిపోయాడు కదా. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వ్యాపారం పెట్టేశాడు. ఎవరు? ఈ చిన్న కుమారుడు కదా. ప్రతిదీ కూడా తన స్వబుద్ధి ప్రకారంగానే చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా చివరికి ఏమైపోయాడంటే అన్నీ కోల్పోయాడు. ప్రతిదీ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, అంతేగాని దేవుని మీద ఆధారపడలేదు. తన సొంత జ్ఞానంతో ముందుకెళ్ళిపోయాడు. సొంత జ్ఞానంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తిని అడిగాడు కదా. సొంత జ్ఞానంతో దూరదేశం వెళ్ళిపోయాడు. సొంత జ్ఞానంతో వ్యాపారం పెట్టేశాడు. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అలాగే మన జీవితాల్లో మనం కూడా ఏం చేస్తామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. మనకున్న జ్ఞానం ఏం చెప్తుందంటే చేసే, ఇది చేసే, ఇలా చేసే, అలా చేసే అని చెప్పి మనలోని జ్ఞానం అనేది మనం పుష్ చేస్తూ ఉంటుంది. చేసే 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 అని. చేసే వరకు కూడా ఉండలేవని మనల్ని చేసే చేసే అని చెప్పి అప్పటికప్పుడు మనల్ని ముందుకు నడిపించేస్తూ ఉంటుంది ఈ జ్ఞానం, మన జ్ఞానం. కానీ ఎప్పుడైతే మనము మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మనము కనుక ముందుకు వెళ్ళాలి
బైబిల్ గ్రంథంలో ఉజ్జా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఉజ్జియా కాదు, ఉజ్జా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఒకసారి ఏం చేశాడంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని పడిపోతున్న మందసాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఎందుకంటే మందసం అనగా దేనికి సాదృశ్యం? మందసం అనగా దేవుని సన్నిధికి సాదృశ్యం మందసం ఆనాటి దినాల్లో కదా. పడిపోతున్న మందసాన్ని ఉజ్జా ఏం చేశాడు? అయ్యో పడిపోతుంటే దేవుడికి ఎక్కడ అవమానం వచ్చేద్దేమో అని చెప్పి ఏం చేశాడు? త్వరగా పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? మందసాన్ని పట్టుకున్నాడు. ఇక్కడ ఉజ్జా మేలు చేశాడా లేదా? మేలు చేశాడు. దేవుడి గురించి ఆలోచించాడు. ఎక్కడ దేవుడికి అవమానం వచ్చేద్దేమో, ఈ నామానికి అవమానం రాకూడదు అని చెప్పి ఏం చేశాడు? వెంటనే పడిపోతున్నా ఆ మందసాన్ని పట్టుకున్నాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే దేవుడు మొత్తాడు ఉజ్జాని. ఎందుకంటే ఒక ఆజ్ఞ ఉంది. ఏ ఆజ్ఞ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రత్యక్షత మందసాన్ని పట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. దేవుడు ఆ ప్రత్యేకత ఓన్లీ కొంతమందికి మాత్రమే ఇచ్చాడు. ఉజ్జా ఏమో సామాన్యమైన ఒక వ్యక్తి. ఈయన వెళ్ళి ఆ మందసాన్ని పట్టుకోగానే దేవుని ఆజ్ఞను అతిక్రమించేశాడు కదా. వెంటనే దేవుడు పాపం ఏం చేశాడు? మొత్తాడు. వెంటనే అక్కడ చచ్చిపోయాడు ఉజ్జా కదా. ఇక్కడ ఉజ్జా మంచి పని చేశాడు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. ఎవరిని ఆధారం చేసుకున్నాడు? తన మీద ఆధారపడ్డాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తను ఒకటే అనుకున్నాడు, నేను చేస్తుంది కరెక్టే కదా, నేను చేస్తుంది మంచి పని కదా, దేవుడి గురించి కదా ఆలోచన చేస్తాను అనుకున్నాడు. దేవుడి మీద ఆధారపడడం మానేసి దేవుడి గురించే కదా అనుకుని చేశాడు. ఏమైంది? పతనం అయిపోయాడు. అలాగే మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తాం. మనం అనుకుంటాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నేను ఇది మంచిగా చేస్తాను, ఇది కూడా దేవుని అనడం ఎందుకు, ఎలాగో ఇది మంచి పని కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాం అని అనుకుంటాం కదా. కానీ అది కూడా మనల్ని పతనానికి నడిపిస్తుంది. మన స్వబుద్ధిని ఎప్పుడు కూడా మనం చేసే పని మంచిదైనప్పటికీ కూడా మన స్వబుద్ధి మీద ఎప్పుడు కూడా మనము ఆధారపడకూడదు. కేవలం మనం ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద మాత్రమే ఆధారపడే వారిగా మనము ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం బాగానే ఉంటాం, కొన్నిసార్లు మనం దేవుడి వైపు చూస్తాం, దేవుడి సహాయాన్ని పొందుకుంటాం, దేవుడి మీదే ఆధారపడతాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మన స్వబుద్ధిని నమ్ముకుంటాం కదా. ఆ విధంగా మనం ఉండకూడదు. మనం ప్రతి విషయంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొన్ని విషయాల్లోనే మీరు దేవుడి మీద ఆధారపడండి అని చెప్పట్లా. అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? దేవుడి మీద మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనగా ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణే ఆధారంగా చేసుకోవాలి. దేవుడి మీదే ఆధారపడాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన మీదే మనం ఆనుకునే వారిగా మనము ఉండాలి. దేవుని మీద మనం ఎలా ఆధారపడగలము అంటే కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని మీద ఎలా ఆధారపడాలి, ఎలా ఆధారపడగలము, ఏం చేస్తే మనం దేవుడి మీద ఆధారపడగలము అంటే మొదటి విషయం మన మీద మనం ఆధారపడడం మానేయాలి. ఏం చేయాలండి? మన మీద మనము ఆధారపడడం మానేస్తే అప్పుడు మనం దేవుడి మీద ఆధారపడగలము. మన మీద మనం ఆధారపడినంత కాలం కూడా మనం దేవుడి మీద ఆధారపడలేము. చాలాసార్లు మనకి ఏమైనా పరిస్థితులు, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం కదా. దేవుడి దగ్గరికి దేవుడితో అంటాం, దేవుడా ఇదిగో నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నాకు తెలుసు నువ్వు మేలు చేస్తావని నాకు తెలుసు అని ప్రార్థన చేస్తాం. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ సమస్య ఎన్ని రోజులైనా కూడా సమస్య తీరట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు అవసరం లేదు, ఇంకా సొంత ఆలోచన. ఎలాగో దేవుడు మౌనంగా ఉంటున్నాడు కదా అంటే దేవుడు మౌనంగా ఉన్నాడంటే చేసుకోమన్నట్టే లెక్క అని చెప్పి కొంతమంది అలా లెక్కేస్తారు కదా. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నేను చేస్తున్న దానికి ఇష్టమే అనుకుంటా, అందుకే మౌనంగా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తాం? సొంత ఆలోచన ప్రకారంగా సబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్ళిపోతాం. చివరికి ఏదో ఒక నష్టంలో పడిపోతాం. అప్పుడు గుర్తొస్తాడు మళ్ళీ దేవుడికి వచ్చి దేవుడా నన్ను క్షమించు, దేవుడా అలా చేస్తే తప్పే నన్ను క్షమించు, కానీ ఇక్కడ నుండి నేను నీ మీదే ఆధారపడతాను, నీ వైపే చూస్తాను, ఇప్పటి వరకు నేను
ప్రారంభంలోనేమో దేవుడి మీద ఆధారపడుతూ దేవుడు ఎలా నడిపిస్తారని నడుస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే విగ్రహాలకి దేవుడికి అసహ్యమైంది పట్టుకుని వేలాడారు కదా, విగ్రహారాధన చేశారు, అన్యజనులతో సహవాసం చేశారు, దేవుడికి ఇష్టం లేని పనులు చేశారు కదా. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఇది దేవుడికి ఇష్టం లేని పనులు, సొంత ఆలోచన ప్రకారంగా మేము ఇలా చేస్తాం, మనకి నష్టంలో పడిపోయే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ దేవుడికి వచ్చి దేవుడా మమ్మల్ని క్షమించు, దేవుడు తెలియక తప్పు చేసి మమ్మల్ని క్షమించు, ఇక నుంచి నీ మీదే ఆధారపడతాం అని చెప్పి దేవుడు అడుగుతారు. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళు చేర్చుకుంటాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మామూలే కదా, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. మళ్ళీ మనం కూడా ఏం చేస్తాం, మళ్ళీ మామూలే, మళ్ళీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాం కదా. మీకు అందరికీ ఒక ఉదాహరణ ఎలా అంటే చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో నిర్ణయాలు అనేది ఎలా తీసుకుంటామంటే ముందుగా దేవుడిని అడుగుతాం, దేవుడా ఇదిగో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి అని ముందు బాగానే అడుగుతాం. ఇదిగో నేనైతే నీ వైపే చూస్తున్నాను, నువ్వే నా ఆధారం కనుక నువ్వే నాకు సహాయం చేయి, ఎలా నడవాలో నాకు నేర్పించు అని చెప్పి ముందుగా మనం దేవుడిని అడుగుతాం కదా. దేవుడిని అడుగుతాం. ఎన్ని రోజులైనా కూడా మనకి ఆయన చిత్తం ఏంటో తెలియలేదు అనుకోండి, దేవుడు మనకి ఆయన చిత్తాన్ని చెప్పలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం సొంత ఆలోచన చేసేసి ఇదే దేవుడు చూపించేస్తాడు నాకు, ఇదిగో నా దేవుడు చెప్పాడు ఇదే అంటే ఆయన చిత్తం అని చెప్పి ఏం చేస్తారు, ముందుకు వెళ్ళిపోతారు కదా. మళ్ళీ చివరికి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక శోధనలో పడిపోతాం, మళ్ళీ వస్తారు ఎవరి దగ్గరికి, దేవుడా ఏంటి ఇలా చేసావు, నువ్వే కదా నీ చిత్తం నాకు తెలియజేసి ఇలా చేసావు, మళ్ళీ ఏంటి శోధన ఏంటి నాకు అని చెప్పి మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాం, దేవుడు చేసిందంతా మనం నెట్టేసేది ఎవరి మీదకి, దేవుడి మీద నెట్టేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకి లోకంగా ఉన్నాడు కదా, దేవుడు లోకంగా చేసి మనం ఏం చేస్తున్నాం, ఎందుకంటే దేవుడు తిట్టిన ఆయన ఏమంట కదా, ఏమంట ఆయన ప్రేమ గల దేవుడు కదా, కృపగల దేవుడు కదా, వాత్సల్య పూర్ణుడు కదా, ఏమవ్వదు, కనికరం గల దేవుడు కదా అని చెప్పి ఏం చేస్తాం, ఆయన లోకంగా చేసుకుని ఆయన అనేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుడి చిత్తం కోసం కనిపెట్టాలి, మనం ఎదురు చూడాలి. అది ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన చిత్తం ఏంటో మనం తెలియజేసే వరకు కూడా కనిపెట్టాలి. అంతేగాని ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఇంకా దేవుడు ఆయన చిత్తాన్ని నాకు చెప్పలేదు అని చెప్పి మన సొంత ఆలోచన ప్రకారం ఎప్పుడు కూడా మనము వెళ్ళిపోకూడదు. దేవుడు మనల్ని వెయిటింగ్ లో పెట్టాడంటే ఏదో దేవుడు ది బెస్ట్ మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏదో మనం అనుకోలేదు, ఊహించలేదు, ఏదో గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. అందుకే దేవుడు వెయిటింగ్ లో పెడతాడు. మనమేంటి, మన మనుషులుగా తొందరగా అయిపోవాలి. ఆలస్యాన్ని అసలు వెయిటింగ్ అనేది మనం ఇష్టపడం కదా మనుషులుగా. కానీ దేవుడు ఏంటంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడం కోసం, ది బెస్ట్ మనకి ఇవ్వడం కోసం కొన్నిసార్లు ఆలస్యాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము సొంత నిర్ణయాలు తీసుకుని చివరికి ఏదో ఒక శోధనలో మనము పడిపోతూ ఉంటాం. ముఖ్యంగా వివాహ విషయాల్లో కదా, వివాహ విషయాల్లో చాలా మంది దేవుడిని అడుగుతారు, ప్రారంభంలో దేవుడి మీద ఆధారపడతారు. కానీ దేవుడు ఎన్ని రోజులైనా కూడా ఇంకా దేవుడు తీసుకురాలేదనుకోండి, సాటైన సహాయం తీసుకురాలేదనుకోండి, ఏం చేస్తారు, సొంత ఆలోచన ప్రకారం ఏ సంబంధం అదే దేవుడు చిత్తమని చెప్పి చేస్తారు. చివరికి శోధనలో పడిపోతారు కదండి. ఎప్పుడు కూడా మనం ఆ విధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం దేవుడి మీద ఆధారపడ్డామంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచడు. దేవుడిని నమ్ముకుని ఆయన వైపు చూస్తామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. ఆ విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని అయ్యో దేవుడు నన్ను పట్టించుకుంటలేదే, ఇన్ని రోజుల నుంచి దేవుడి మీద ఆధారపడుతున్నా అయినప్పటికీ కూడా
ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు మన జీవితంలో, గొప్ప మేలు చేస్తాడు అని అనుకోం. దేవుడు ఇలా చేస్తాడని అనుకోం, కానీ దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు మన జీవితాన్ని. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడేవారిగా మనం ఉందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు అలాగే దావీదుతో పాటు కొంతమంది జనులు, వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళారు. ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకున్న తర్వాత దావీదు అలాగే దావీదుతో పాటు వెళ్ళిన ఆ జనులందరూ కూడా తిరిగి వచ్చేసారు. వాళ్ళ ప్రాంతమైన సిక్లగు అనే ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే, ఆ ప్రాంతం అంతా కూడా నాశనం చేయబడి ఉందంట. అంటే మొత్తం అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా కనబడట్లేదు. ఎందుకంటే అమాలేకీయులు ఈ సిక్లగు మీదకి వచ్చి మొత్తం దావీదు వాళ్ళ జనులకి సంబంధించిన భార్యని, పిల్లల్ని, అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అయితే అప్పుడు దావీదంట ఓపిక లేనంతగా ఏడ్చాడంట. ఎంత ఏడ్చాడు? ఓపిక లేనంతగా ఏడ్చాడంట. చివరికి చుట్టూ ఉన్న జనులు ఉన్నారే, దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళిన జనులు ఉన్నారే, వాళ్ళు కూడా దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగో దావీదు, నీ వల్లే ఇలా జరిగింది, నీ వల్లే చివరికి మా భార్యలు మా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మీ భార్యల పిల్లలతో పాటు మా భార్యని పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు, నీ వల్లే వచ్చింది అంతా అని చెప్పి దావీదు అన్నప్పుడు, నిజంగా చూడండి, దావీదు అన్నప్పుడు అసలే దావీదు బాధలో ఉన్నాడు కదా, మళ్ళీ వెళ్ళి నీ వల్లే అని చెప్పి అంటున్నారు కదా. అయితే దావీదు ఎంత మాత్రం భయపడలేదు, ఎంత మాత్రం టెన్షన్ పడలేదు. కానీ దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమంటే, దేవుడా, నేను ఇప్పుడు వెళ్తే ఆ ప్రజల్ని అమాలేకీయుల్ని పట్టుకోగలనా అని దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు దావీదు. అంతేగాని దావీదు పదండి యుద్ధానికి వెళ్దాం అని చెప్పి అక్కడ చదువుతూ చెప్పాడు దావీదు. దేవుని జవాబు కోరుకుంటున్నాడు, దేవుడి మీద ఆధారపడతాడు. ఏ టైంలో? అందరూ పిల్లలు, భార్యలు లేరు, పిల్లలు లేరు, చివరికి తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా తనకి దేవుడు తప్ప ఇంకెవరు లేరు అనే టైంలో కూడా దావీదు ఏం చేశాడు? దేవుడి దగ్గర విచారం చేస్తాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. నిజానికి చెప్పడానికి దావీదు చాలా బలవంతుడు, చాలా స్ట్రాంగ్. దావీదు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా గెలిచి తింటాడు. అంతటి గొప్ప బలవంతుడు దావీదు గురించి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒక మాట ఉంది కదా, సింహపు గుండె వంటి వాడంటే దావీదు. సింహపు గుండె అంటే ఎలా ఉంటుంది? సింహం గుండె. ఈ యానిమల్స్ అన్నింటికి కింగ్ ఎవరు? లయన్ కదా. సింహము కింగ్ అన్నింటికి. అంటే మిగిలిన జంతువులన్నీ భయపడతాయంట దేని చూసి సింహం, కానీ సింహం ఎప్పుడు ధైర్యంగా ఉంటుందంట. అలాగే దావీదు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడు. ఎవరిని బట్టి? తనకున్న బలాన్ని బట్టి కాదు, తనకున్న దేని బట్టో కాదు, కేవలం దేవుడైన యెహోవాని బట్టి ధైర్యంగా ఉంటాడు. అలాగే మనము కూడా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి. అందరూ అసలే మన సమస్యలో ఉంటాం, మళ్ళీ చుట్టూ వ్యతిరేకాలు, చుట్టూ మనల్ని అనేక మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం కలత చెందకుండా, ఎంత మాత్రం భయపడకుండా దేవుడి మీద ఆధారపడతాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడో, దేవుడి మీద ఆధారపడి, దేవుడా నేను ఇప్పుడు వెళ్ళమంటావా, నేను వెళ్తే వాళ్ళని పట్టుకోగలనా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు వెళ్ళు అని చెప్పి దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు వెంటనే దావీదు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ వాళ్ళందరినీ కూడా విడిపించాడు. అక్కడ దేవుడు సహాయం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము మన మీద ఆధారపడటం మానేసి దేవుడి వైపు చూసి ఆయన మీదే ఆధారపడతాము, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు. కాబట్టి మనము ఎలా దేవుడి మీద ఆధారపడగలమండి? ముందుగా మన మీద మనం ఎప్పుడైతే మనల్ని
జీవితం సున్నా. ఏమీ లేకపోయినా కూడా దేవుడు అక్కడే మనకుంటే మన జీవితం మనం ఎలా ఉంటామండి? హీరోలుగా పిలవబడతాం. మనం అందరూ కూడా హీరోలుగా ఉంటాం. అన్నీ ఉంటే దేవుడు లేడనుకోండి, సున్నాయే మిగులుతుంది మన జీవితం, శూన్యమే మిగులుతుంది మన జీవితంలో కదా. కాబట్టి మనం మనల్ని నమ్ముకోవడం మానేద్దాం, మన మీద ఆధారపడడం మానేద్దాం. మన సొంత టాలెంట్ని, మన సొంత వివేచన, తెలివి వీటిలన్నింటినీ విడిచిపెట్టి కేవలం దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి వైపు చూద్దాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా మనం ఏం చేయాలంటే, రెండవదిగా మనం మొరపెట్టాలంట. దేవుణ్ణి పిలవాలి అంటే దేవుడికి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. దేవుడికి మొర్ర పెట్టాలి. దేవుడికి మొర్ర పెట్టడం ద్వారా మనము దేవుని మీద ఆధారపడగలం. మనం ప్రతి పరిస్థితిలో కూడా, మన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఎక్కడ కూడా కలవరం చెందకూడదు. చాలా మంది అంటారు, నేను దేవుడి మీద ఆధారపడతానండి అని చెప్తూ కలవరం పడిపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజానికి వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డట్టే కాదా అంటే కాదు. నిజంగా మనం దేవుడి మీద ఆధారపడ్డామా ఖచ్చితంగా మనలో కలవరం ఉండదు. ఇంకా కలవరం, ఇంకా చింత, ఇంకా బాధలు మనలో ఉన్నాయంటే మనం ఇంకా పూర్తిగా దేవుడి మీద ఆధారపడట్లేదు. అయితే మనం ఆ విధంగా ఉండగా దేవుడి వైపే చూద్దాం. మనుషుల వైపు వద్దు, మన వైపు వద్దు, కేవలం దేవుడి వైపు చూసి ఆయన మీద మనం ఆధారపడదాం. మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఆయనకి మొరపెడతాం, అప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. మనకున్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు. చాలాసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెడతాం? ముందుగా ఎక్కడికి పరిగెడతాం? ఫోన్. ఎందుకు పరిగెడతాం అంటే, చూడండి, ఇప్పుడు భార్యాభర్తకి సమస్య వచ్చింది అనుకోండి. భార్యాభర్తకి సమస్య వచ్చింది, భార్యకి వచ్చింది భర్త వాళ్ళ సమస్య అనుకోండి. భార్య ముందుగా ఎక్కడికి పరిగెడితే ఎవరికి ఫోన్ చేస్తుంది? అత్తయ్య మామయ్య చేస్తుందా? ఎవరికి చేస్తుంది? అమ్మ డాడీకి, మమ్మీ డాడీకి వెళ్ళిపోతుంది ఫోన్ కదా. ఇప్పుడు భర్తకి భార్య వాళ్ళ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరికి వెళ్ళిపోతుంది ఫోను? ఎవరికి వెళ్ళిపోతుంది? వాళ్ళ అమ్మ డాడీకి వెళ్ళిపోతుంది ఫోన్ కదా. అలాగే చూడండి, పిల్లలకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరికి వెళ్ళిపోతుంది ఫోను? తల్లిదండ్రులకి ఫోన్ వెళ్ళిపోతుంది కదా. ఇలా మనం ఏం చేస్తామంటే, ఎక్కడికి పరిగెడతామంటే సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడికి ఎక్కువ పరిగెడుతున్నామంటే, ఎక్కడికి? ఎందుకు? ఎవరికో చెప్పుకోవాలి తప్పుడు ఎక్కువైపోయింది మనలో. అంటే ఎవరో నాలాంటి ఒక మనుషుడు ఉంటే నాకు చెప్పుకుంటే బాగా తగ్గిపోద్ది అని అనుకుంటున్నారు ఈ లోకం. కానీ మనం మనుషులకు చెప్పుకున్నాం అనుకోండి, మన బాధ తగ్గదు కదా, ఇంకా పెరిగింది. ఇంకా మన బాధను ఇంకా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం, తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. మనుషులు మహా అయితే మనమే జాలి పడతారు, ఇంకా అయితే సానుభూతి చూపిస్తారు, ఇంకా అయితే మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే మనం ఎదుటి వాళ్ళు చెప్పుకున్నాం. మనం ఎలా చెప్పుకుంటాం? సమస్య ఇద్దరు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ వల్లే ప్రాబ్లం వచ్చిందని చెప్తాం మన పక్కన ఉన్న వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు మనకే సపోర్ట్ చేసి మనమేదే సానుభూతి చూపించాలని అలా చేస్తాం. మనుషులు నైజం, అది మనుషులు కావాలని కూడా కాదు, అది మనుషుల నైజం కదా, అలా చేస్తాం. కానీ మనం ఎప్పుడైతే మనుషుల దగ్గర కాకుండా ఫోన్ల దగ్గరికి, అంటే మనుషుల దగ్గర పరిగెట్టకుండా ఎప్పుడైతే దేవుడి దగ్గర పరిగెట్టి దేవుడా అని పిలుస్తామో, నేను దేవుడు చెప్పు బాబు అని చెప్పి దేవుడు వెంటనే ఏం కావాలి అని చెప్పు నాయన అనగానే, దేవుడా నా పరిస్థితి ఇది అని చెప్పి మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. కొన్నిసార్లు వెంటనే ఇవ్వచ్చు, కొన్నిసార్లు కొంత సమయం, కొంత ఆలస్యం అవ్వచ్చు. ఆయనంత మాత్రం మనం కంగారు పడకుండా ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకే మొరపెట్టే వారికి ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక రోజున మనకున్న పరిస్థితులన్నింటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి 40 వచనాల్లో మనం ఇక్కడ చదివినట్లయితే, నేను చెప్పేస్తాను, మరి ఇక్కడ ఎక్కువ సమయం లేదు కనుక నేను త్వరగా ముగించేస్తాను. ఇక్కడ మనం చదివినట్లయితే, యేసయ్య అలాగే ఆయన శిష్యులు ఒకరోజు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసయ్య నిద్రపోతున్నారు. ఆ దోణిలో నిద్రపోతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఒక పెద్ద గాలి తుఫాన్లు వచ్చినాయి అన్నమాట. గాలి తుఫాన్ రాగానే ఆయన శిష్యులు యేసయ్య నిద్రపోతున్నారు
శిష్యులు 12 మంది శిష్యులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తుఫాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తున్నారంట? ఆ తుఫాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారు అంటే ఒక ఇద్దరు శిష్యులు ఏం చేస్తారు, మొత్తం 12 మంది శిష్యులు కదా, వాళ్ళలో ఇద్దరు శిష్యులు ఏం చేస్తున్నారంటే దోణి తెడ్డి అంటారు. తెలుసా మీకు తెడ్డి? తెడ్డి అంటే ఏంటి అంటే దోణిలో ప్రయాణం చేసే వాళ్ళు నీటిని ఏం చేస్తారు, ఇలా ఇలా తెడ్డితో ఇలా ఇలా అంటారు. అంటే వాటర్ ఫ్లో అనేది కొంచెం అడిగి ఆ వాటర్ కొంచెం ముందుకు వెళ్తుంది కదా, అంటే ముందు వస్తున్న తుఫాను కొంచెం ఆపొచ్చు అని చెప్పి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు, ఒక ఇద్దరు శిష్యులేమో తెడ్డితో ఇలా 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 చేస్తున్నారు, చేత్తో ఇలా ఇలా అంటున్నారు తుఫాను ఆగిద్దేమో అని చెప్పి. తుఫాను ఆగిందా అంటే ఆగలేదు. మిగిలిన శిష్యులు ఎంతమంది? ఇంకో 10 మంది శిష్యులు కదా. ఈ ఇద్దరు తెడ్డితో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మిగిలిన 10 మంది శిష్యులు ఏం చేస్తున్నారు, ఆ తుఫాను కంట ఆ సముద్రంలో నీళ్లు దోడ్లోకి వచ్చేసినాయి అంట. మిగిలిన 10 మంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిందులు పట్టుకొచ్చి, పెద్ద పెద్ద బిందులు లేకపోతే ఏవో బేషన్లో ఏవో పట్టుకొచ్చి ఆ నీటిని ఏం చేస్తున్నారంట, తోడుతున్నారంట. తోడి పంపారు. ఇలా ఈ 12 మంది శిష్యులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఆ తుఫాన్ని ఆపడానికి. ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప సక్సెస్ అవ్వట్లేదు. ఫెయిల్ అవుతుంది తప్ప సక్సెస్ అవ్వట్లేదు. అప్పుడు ఇంకేం చేశారు, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు వచ్చి ఏసీ దగ్గరికి వచ్చి ఏంటి అంటారు కదా, మేము నశించిపోతున్నాం, ఇక్కడ నీకు చింత లేదా అంటే మేము ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాం, నీకు అసలు బాధ లేదా అని చెప్పి ఏసైని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ శిష్యులు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడ్డారు, ఎప్పుడు ఆధారపడ్డారంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన తర్వాత ఆధారపడ్డారు. అంతేగాని వాళ్ళ ప్రయత్నం ఇంకా స్టార్ట్ చేయకముందే దేవుడి మీద ఆధారపడ్డారా? ఆధారపడలేదు. పైగా ఏమంటున్నారు, నీకు అసలు చింత లేదా, నేను నశించిపోతా, నీకు చింత లేదా అలాగా. ఇప్పుడు దేవుడు అలా ఎందుకు భయపడతారు మీరు అని చెప్పి వెంటనే ఆ తుఫాన్ని గద్దించగానే ఆ తుఫాను అణిగిపోయింది, తుఫాను ఆగిపోయింది. చూడండి, ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టారు కదా. అయితే మనం ఆ విధంగా ఉండగా ఇంకా మనం ప్రయత్నం స్టార్ట్ చెయ్యక ముందే మనం ఏం చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో వచ్చే తుఫానులు ఏం చేస్తాడు, అణిచివేస్తాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఏం చేస్తే సాల్వ్ అవుతా అని ఆలోచించి ప్రయత్నాలు కూడా చాలా చేస్తాం. ఆ ప్రయత్నాలన్నీ ఏమైపోతాయి, విఫలమైపోతాయి. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు దగ్గరికి వెళ్తాడు, దేవుడా అన్నాడు కదా. అలా మనం ఉండకూడదు. కానీ ముందుగానే మన ప్రయత్నం స్టార్ట్ చేయకముందు మనం ఏం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మీద ఆధారపడి మన సమస్య ఏంటో చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ తుఫాన్ని ఏం చేస్తాడంటే అణిచి వేస్తాడు, ఆ సమస్యని తొలగిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు ఈ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వీళ్ళకంటే ఒక రోజు బాగా దాహం వేస్తుందంట. అయితే అక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూ ఉండగా వాళ్ళకు ఒక మారా జలాలు కనిపించాయి. అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఎటువంటి నీళ్ళు, త్రాగడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, చేదుగా ఉన్నాయంట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే కొనుక్కుంటున్నారు. మోషే మీద కొడుకుతూ ఉంటున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు, దేవుడికి మొరపెట్టాడు. దేవుడా అని చెప్పి దేవుడికి మొరపెట్టినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక చెట్టు ఏముందంట, అక్కడ ఒక చెట్టు ఉందంట. ఇదిగో మోషే ఈ చెట్టుని ఆ నీటిలో వేసే, అప్పుడు ఆ నీరు చేదు నీరంతా మధురంగా మారుతాయి అనగానే మోషే ఆ చెట్టుని ఆ చేదుగా ఉన్న జలాల్లో వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఎలా మారిపోయాయంట, మధురముగా మారినాయంట నీళ్ళన్నీ కూడా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ చెట్టు ఎవరికి కనిపించింది,
ఎవరు చూడగలిగారు ఆ చెట్టుని? మోషే చూడగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారా? చూడలేకపోయారు. ఇక్కడ చెట్టు అనగా పరిష్కారం. ఎందుకంటే ఆ చేదుగా ఉన్న నీళ్లు మొదలుగా రావాలంటే ఏం చేయాలి? ఆ చెట్టును ఏం చేయాలి? చేదుగా ఉన్న జలాలు వేస్తే కానీ మొదలుగా ఉన్న నీళ్లు రావు కదా. అంటే పరిష్కారం ఏంటి ఇక్కడ? ఈ చెట్టు పరిష్కారం కదా. అంటే ఇక్కడ మోషే ఆ చెట్టును ఎప్పుడు చూడగలిగాడు అంటే దేవుడి మీద ఆధారపడి దేవుడికి మొరపెట్టినప్పుడు మోషే ఆ చెట్టును చూడగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గొడుక్కున్నారు. వాళ్ళు చూడగలిగారు చెట్టుని? చూడలేకపోయారు. మన జీవితాల్లో కూడా చాలా సార్లు సమస్య వచ్చినప్పుడు చాలా సార్లు మనము దేవుడి మీద ఆధారపడము కదా. మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, ఎవరి దగ్గరకు పరిగెడుతూ ఉంటాం కదా. లేకపోతే మన సొంత బలాన్ని, సొంత ధనాన్ని నమ్ముకుంటూ ఉంటాం, దాని మీద ఆధారపడుతూ ఉంటాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు దేవుడిని గొనుకుతాం. ఎందుకు? మనకు వచ్చిన సమస్య చూసి. అయితే అలా సనగడం వల్ల, గొడగడం వల్ల మన సమస్య ఎప్పుడు కూడా ఆ పరిష్కారాన్ని, ఆ సమస్య కలిగిన పరిష్కారాన్ని ఎప్పుడు కూడా మనము చూడలేము. చూడండి, ఇక్కడ ఈ చెట్టు అనేది ఎప్పటి నుంచో ఉందా? అప్పుడు పెట్టాడు దేవుడు. సమస్య వచ్చిన తర్వాత చెట్టు పెట్టాడా? సమస్య రాకముందే చెట్టు అక్కడ ఉందా? సమస్య రాకముందే పరిష్కారం అక్కడ ఉంది కదా. సమస్య రాకముందే పరిష్కారం అక్కడ పెట్టాడు దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితంలో సమస్యలు అనుమతించినప్పుడు ఆ సమస్య ఇంకా మనకి రాకముందే పరిష్కారం పక్కన పెట్టి ఉంచుతాడు. అయితే ఆ పరిష్కారాన్ని ఎప్పుడు పొందుకోగలుగుతాం? ఎప్పుడు ఆ పరిష్కారాన్ని చూడగలుగుతాం? ఇశ్రాయేలు ప్రజల వలె సనగడం వల్ల, కొనగడం వల్ల మనం చూడలేం. ఎప్పుడు కూడా మన సమస్య పరిష్కారం కాదు. ఎప్పుడైతే మనము మోషే వలె దేవుని మీద ఆధారపడి ఆయనకు మొరపెడతామో అప్పుడు పక్కనే ఉన్న సమస్యకు ఉన్న ఆ పరిష్కారాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు ముందుగానే ఆ సమస్యకి పరిష్కారాన్ని అక్కడ పెట్టేశాడు. ఆ చెట్టుకి దేవుడు ముందుగానే పెట్టేశాడు. ఎందుకు? దేవుడు తెలుసు ఒక టైంలో ఇశ్రాయేలు ప్రజలకు వస్తారు, వాళ్ళకి దాహం వేస్తుంది. అప్పుడు ఈ చేదు నీళ్ళు అక్కడ ఉంటాయి, వాళ్ళు సొంతాలు కొలుగుతారు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఈ చెట్టు మీద అక్కడ పడేసినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా, ఈ చెట్టు దాంట్లో పడేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోతాయి. అంటే ఇవంతా కూడా దేవుడు ముందుగానే ప్లాన్ చేసి ఉంచాడు. అంతా పరిష్కారం దేవుడు ముందుగానే అక్కడ పెట్టాడు. అలాగే మన జీవితాల్లో సమస్యలు అనేవి పరిష్కారం లేకుండా ఏం రావు. మన జీవితంలో సమస్యలు ఎలా వస్తాయి? పరిష్కారం లేని సమస్య అంటూ ఏది కూడా లేదు. దేవుడి దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కూడా దేవుడు అక్కడ పెట్టి ఉంచాడు, మన కోసం అక్కడే పెట్టి ఉంచాడు. ఈ చేదు జలాల పక్కన చెట్టు ఎలా అయితే ఉంచాడో అలాగే మనకున్న సమస్య పక్కనే పరిష్కారం పెట్టి ఉంచాడు. అయితే ఆ పరిష్కారం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడి ఆయనకు మొర పెట్టేవారిగా మనము ఉండాలి. ఆయన్ని పిలిచేవారిగా, మనుషుల్ని పిలవడం కాదు, దేవుని పిలిచేవారిగా, ఆయనకి మొర పెట్టేవారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సమస్యకి మనం పరిష్కారాన్ని పొందుకోగలుగుతాం. ఒక పాట పాడుతున్నాం. ఆధారం